యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిద్దుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడును, నాతానియేలును, జెబెదయి కుమారుడు ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమునో నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ మహా ఉన్నతమైన కృపకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 5వ నెలలో నా తండ్రి మొదటి ఆదివారము నీ యొక్క సాన్నిధ్యం ముందు చేరి దేవా నిన్ను స్మరించుటకు, నీ యొక్క నాయన మాటలను ధ్యానించుటకు దేవా బలహీనులమై నీ యొద్దకు వచ్చిన వారమైనాం. దేవా నీ మాటలు నిత్య జీవము కలిగినటువంటి మాటలని, ఆ నిత్య జీవము కలిగిన మాటలు మాలోనికి ఉబికింపజేసినప్పుడు దేవా మేము బలవంతులముగాను, దేవా మేము శక్తివంతులుగాను, మేము మా తండ్రి ఆత్మీయ వరుసలో ఉండినట్లు నీ సహాయం దయచేయము. ఈ యొక్క ఆదివారము నీ వాక్కులు వినగోరుచుండగా దేవా ఏ యొక్క ఆత్మకు ఏ యొక్క వాక్కు కావాలో, ఏ యొక్క ఆదరణ కావాలో, ఏ యొక్క జయము కావాలో నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలిగినట్లుగా ఈ దినమందు నీ వాక్కు ద్వారా మా యొక్క జీవితాలను వెలిగింప చేయమని పునరుద్ధానుడు శక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవనామములో మీకెల్లరకు కృపా సమాధానం కలుగును కాక, ఆమేన్. మరి దేవుని యొక్క ఈ సమయంలో దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి విస్తారమైనటువంటి వర్షమైన దేవుని సన్నిధానమునకు చేరువచ్చిన మీకెల్లరకును నా నిండు మన్నా తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినాల్లో దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కాకినాడ సభలు 3 దినాలు దేవుడు ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు జయోత్సాహంతో జరిగించిన వారే ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈ దినమందు 5వ నెలలో మొదటి ఆదివారము ప్రభు సన్నిధానంలో ఉన్న మనము, ఆయన యొక్క పునరుద్ధాన దినాలలో ఉన్న మనము 40 దినాలు శిలువ ధ్యాన దినాలు అయితే 40 దినాలు పునరుద్ధాన దినాలు. ఈ యొక్క పునరుద్ధాన దినాలలో ఆయన యొక్క వాక్కులను వినడానికి మన మనస్సులను ఒకసారి పరిశీలన చేసుకుని ఆయన వాక్కులను మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువర్తమానం 5వ అధ్యాయం 21వ అధ్యాయము 5వ వచనములో యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగిన వారే అన్నారు. ఈ యొక్క మాటను మనం చదువుకున్నప్పుడు ఈ మాట యొక్క ఉద్దేశ్యము, ఈ మాటను ప్రభు ఎందుకు పలుకుతూ ఉన్నారు, ఈ మాటను ప్రభువు ఎందుకు పలుకుతూ ఉన్నారు? పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభువు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. పిల్లలారా అని ఈ యొక్క సందర్భము ఎందుకు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు? ప్రభువు వారి యొద్ద ఏమీ లేదని తెలిసి కూడా భోజనము ఉన్నదా అని ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు. ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము,
రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ నడిపించు నావా. ఈ యొక్క సమయములో యేసు ప్రభువారి యొక్క శిష్యులు 11 మంది, ఒకడు మరణించిన వాడే ఉన్నాడు. ఈ 11 మంది కూడా యేసు ప్రభువారితో 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో సేవా జీవితంలో 3.5 సంవత్సరాలు గడిపిన వారే ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు మరణించారో, మరణించిన తదుపరి వారు వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో పూర్వపు దినాలలో ఏ యొక్క పనులైతే చేస్తూ ఉన్నారో ఆ పనులలోనికి వారు తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయినటువంటి వారిని ప్రభు ఏమని పిలుస్తున్నారంటే పిల్లలారా అని పిలుస్తూ ఉన్నారు. పిల్లలారా అని పిలిచినటువంటి ప్రభు మాటకి వారు చెవిగ్యున్నారు, కానీ ఎవరు పిలుస్తున్నారు అనేది వారు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు ప్రభు ఈ మాటను పలుకుతూ ఉన్నారు? పిల్లలారా అని పిలవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఆప్యాయతను, యేసు ప్రభు వారి ఎడల కలిగినటువంటి సాన్నిధ్యాన్ని, యేసు ప్రభు వారి ఎడల కలిగినటువంటి ప్రేమను, అధికారాన్ని తెలియజేస్తూ ఆ మాటను పలుకుతూ ఉన్నారు. మనము మన యొక్క కుటుంబాల్లో మన బిడ్డలైన వారు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా మనకి ఇష్టమైన లేనటువంటి పని చేసినప్పుడు వారిని మనము కొంత సమయము ద్వేషించిన, కొద్ది సమయము వారిని శిక్షించిన, మరలా వారిని ఏం చేస్తాం? మన చెంతకి తీసుకుంటాం. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి తన శిష్యులైన వారి ఎద్దుకు వచ్చిన సందర్భము ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనాలలో శిష్యులైన వారు అందరూ కూడా వారి యొక్క విధిని, యేసు ప్రభు అప్పగింపబడినటువంటి పనిని వారు వదిలివేసి ఎక్కడికి వెళ్ళారంటే సముద్రం మీద చేపలు పట్టడానికి వారు వెళ్ళి ఉన్నారు. దేవుడు అప్పగించినటువంటి పని కంటే వారు నమ్ముకున్నటువంటి పనియే వారికి ఏమైపోయిందంటే ఎక్కువైపోయింది. నేడు దేవుడిస్తున్నటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనము దేవుని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే విడిచిపెడుతూ ఉంటాం. దేవుడు మనం సౌఖ్యములో దేవుడు కొన్ని సందర్భాల్లో గుర్తుకు రాడు. దేవుడు మనకి కష్టాలలో మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఈ శిష్యులైనటువంటి వారు కూడా వారికి కష్టమని తెలిసి ఆ పరిచర్యను వారు విడిచిపెట్టి వారు సౌఖ్యమైనటువంటి జీవితాన్ని వారి యొక్క శక్తి మీద ఆధారపడి నడుచుకున్నట్లు వాడు ఎక్కడికి వెళుతున్నారంటే చేపలు పట్టడానికి వెళుతూ ఉన్నారు. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వారిని, దేవుణ్ణి వదిలి తిరుగుతున్నటువంటి వారిని ప్రభు ఏమని పిలుస్తున్నారంటే పిల్లలారా అని పిలుస్తున్నారు. దేవుడు చేసినటువంటి సృష్టిలో దేవుణ్ణి వదిలి మానవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని కొలుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వదిలి ఏం చేస్తున్నాడంటే సృష్టిని కొలుస్తున్నారు. శిష్యులైన వారు కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి వదిలేసి, దేవుణ్ణి అప్పటి వరకు నమ్ముకున్నటువంటి వీరు సృష్టి మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేడు దేవుడు కలుగజేసినటువంటి సృష్టి అంతటిలో, దేవుడు కలుగజేసినటువంటి వస్తువులన్నిటి విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి కాలములో మనము దేవుణ్ణి వదిలివేసి ఎవరిని కొలుస్తున్నామంటే సృష్టిని కొలుస్తూ ఉన్నాం. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక పాటలో ఏమంటారంటే, దేవుని విడిచియు దేవుండు చేసిన, దేవుని విడిచియు దేవుండు చేసిన
ఏ వస్తువునైనా ఎంచి మ్రొక్కకుమి. ఏ వస్తువైనా ఎంచి మ్రొక్కకుమి. పాపవృత్తిని మానుకొనుమి. ఇక్కడ మనం చూస్తే ఈ వచనాల్లో దేవుణ్ణి విడిచి ఏం చేస్తున్నారు నేడు మానవులు? దేవుడు చేసినటువంటి వాటిని ఏ వస్తువునైనా ఎంచి మొక్కుతూ ఉన్నారు. అది ఎంచి మొక్కిన ఎడల అది ఏ విధంగా ఉంటుందంటే పాపముగా ఉంటుందని దైవజనులు ఈ యొక్క మాటలో రాస్తూ ఉన్నారు. దేవుణ్ణి విడిచి ఏం చేస్తున్నారంటే వారు సముద్రం మీద చేపలు పట్టడానికి వెళుతున్నారు. దేవునితో 3.5 సంవత్సరాలు జీవించినటువంటి వీరు, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల్లో ఉన్న వీరు, సూచక క్రియలను చూసిన వీరు, యేసు ప్రభు ద్వారా పొందినటువంటి ఆశీర్వాదాలను బట్టి వారు యేసు ప్రభు అప్పగింపబడిన పనిని చేయక ఎక్కడికి వెళుతున్నారంటే సృష్టి మీదకి వెళుతున్నారు. నేడు దేవుడు మన జీవితాల్లో కలుగు చేసినటువంటి మేలైనా కష్టమైన ఏ వ్యాధి అయినా ఆయన యొక్క ఉన్న మనము సంతోషములలో దేవుడు మనకు కలుగు చేసినటువంటి కొద్దిపాటి జీవితములో ఎవరిని కొలుస్తున్నామంటే దేవుణ్ణి విడిచి దేవుడు చేసినటువంటి మనుషులను మనం కొలుస్తూ ఉన్నాం. అది ఫోన్ అయినా కావచ్చు, అది మన ఇంటిలో ఉన్నటువంటి దేనికైనా మనం వ్యసనముగా దేనికి మనము మారిపోయినా అది దేవుణ్ణి విడిచి ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువును మనం కొలిచినట్లే. ఇక్కడ దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి శిష్యులైన వారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమును కూడా ప్రభువు ఎందుకొరకు పిల్లలారా అని పిలుస్తున్నారంటే ప్రభువు కలిగినటువంటి ప్రేమను బట్టి, ప్రభువుకు కలిగినటువంటి ఆప్యాయతను బట్టి, ప్రభువు కలిగినటువంటి సాన్నిధ్యాన్ని బట్టి ఆయన శిష్యులైన వారిని పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కూడా అదే స్వరముతో ప్రభు పిలుచువాడై ఉన్నాడు. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతామో, దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన ప్రేమను బట్టి ఆయన మనల్ని ఆహ్వానించువాడై ఉన్నాడు. దూరమునకు పోయినటువంటి చిన్న కుమారుణ్ణి తండ్రి ఎలాగన ఎదురు చూచాడో, ఎదురు చూడగా వచ్చినటువంటి కుమారునికి తన యొక్క ఆప్యాయతనంతటిని, తన కోల్పోయినటువంటి స్థితిని అంతటిని మరలా తండ్రి ఏం చేశాడు? దూరమునకు పోయిన చిన్న కుమారుని విషయంలో తిరిగి మరలా అతనికి పునరుద్ధరింపజేశాడు. నేడు మనమును కూడా దూరం అయిపోతున్నటువంటి స్థితిలో మరలా దగ్గరికి రావాలి. మరలా మనము దేవుని చెంతకు నిలబడి పిల్లలారా అనేటువంటి స్వభావాన్ని, పిల్లలారా అనేటువంటి పిలిచేటువంటి ప్రభుని ఎదుట ఆయన యొక్క కౌగిలిలోనికి మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ఎప్పుడైతే చిన్న బిడ్డలను మనము కొడతామో, వారిని కసురుతామో, వారు మన యొద్ద నుండి ఏమైపోతారు? దూరం అయిపోతారు. ఎంతైతే కసిరామో అంతకు మించినటువంటి ప్రేమతో వారిని పిలిచినప్పుడు వారు ఏం చేస్తారు? మన మీదకు వచ్చి వారి ప్రేమనంతటిని కూడా చూపించువారైనారు. యేసు ప్రభు తన శిష్యుల విషయంలో కూడా అదే సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నారు. యేసు ప్రభు తల్లి ఎలాగనైతే తన యొక్క బిడ్డలను ఎలాగ ప్రేమిస్తుందో, యేసు ప్రభు కూడా తన శిష్యులైన వారిని ప్రేమించి పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. మరి యొక్క సందర్భము ఎందుకొరకు యేసు ప్రభు వారిని పిల్లలారా పిలిచారంటే, హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో ఒక మాటను మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. ఆ పైవచనంలో మనం చదువుకుంటే ఇంకనూ కనబడుతుంటుంది. నేను ఆయన యందు నమ్మకించున్నానని, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాను. కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఇక్కడ పిల్లలారా అనేటువంటి పిలుస్తున్నటువంటి ప్రభువు శిష్యులైన వారిని ఎలాగున పిలిచారో నేడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఎందుకొరకు పిలిచిన వాడంటే
మన యొక్క పిల్లలు అంటే పిల్లలని ఎవరిని అంటారు? శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వారిని ఏమంటారు? పిల్లలు అంటారు. మన ఇంటిలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని మూగజీవాలను పెంచుకుంటూ ఉంటారు. వాటిని పిల్లలు అంటారా? పిల్లలు అని వాటిని ఏమాత్రము కూడా ఎవరు అనరు. ఎవరిని పిల్లలు అంటారంటే శరీరము కలిగిన వారిని, ఆత్మ కలిగిన వారిని, ప్రాణము కలిగిన వారిని, వారి యొక్క భార్యాభర్తల యొక్క సహవాసాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి పుట్టినటువంటి వారిని వారి కుటుంబములు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలుగా ఎంచుతూ ఉంటారు. ఈ యొక్క హెబ్రీ రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనములో ఈ యొక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమై మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకు. ఇక్కడ అపవాది ఏం చేశాడంటే శరీర మాంసములు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మ కలిగినటువంటి వారిని అపవాది ఏం చేసినవాడంటే మరణానికి అప్పగించిన వాడే అన్నాడు. ఆది దంపతులు దేవుని పిల్లలుగా పిలువబడిన వారు నేడు మనము కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం. ఆది దంపతులు ఈ యొక్క అపవాది ఏ పాపమునకైతే అప్పగించాడో నేడు మానవులమైన మనములు కూడా మరణము అనేటువంటి పాపము నుండి, మరణము అనేటువంటి ఆ యొక్క బలము కలిగినటువంటి స్థితిలో నుండి అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు ప్రభు తనను శిష్యులైన వారిని పిల్లలారా పిలుస్తున్నాడు. ఈ యొక్క రక్త మాంసములు కలిగినటువంటి ప్రభు నేడు మన యొద్దకు ఒక విందుగా వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో ఈ యొక్క పిల్లలారా అనేటువంటి మాటను బట్టి శిష్యులైన వారిని ఎందుకు పిలుస్తున్నారంటే వారు ఎక్కడ పడిపోయారంటే పాపములో పడిపోతున్నారు, లోకములో పడిపోతున్నారు. లోకములో జీవిస్తున్న వారిని మరలా తన యొద్దకు తీసుకుని రావడానికి, మరలా తన యొద్దకు నిత్య జీవములోనికి ప్రవేశింపచేయడానికి ఏ యొక్క అపవాది అయితే మరణాన్ని కలుగజేశాడో ఆ మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క నాశనాన్ని అంతటినీ కూడా కలుగు చేయడానికి ప్రభువు పిల్లలారా అని పిలుస్తున్నాడు. అపవాది యొక్క తంత్రాలన్నిటిని కూడా తీసివేయడానికి ప్రభు పిల్లలారా అని పిలుస్తున్నాడు. రక్తమాంసములు గలవారిగా ప్రభు భూలోకానికి వచ్చిన వాడే అన్నాడు. ఏ యొక్క శిష్యులనైతే ఎలాగనైతే తన యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయిన వారిని పిలిచాడో, పిలిచినటువంటి ప్రభువు ఏం చేస్తూ ఉన్నారంటే వారి కొరకు ఒక ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. రక్తమాంసములు కలిగిన వారిని పునరుద్ధరింప చేయడానికి, రక్తమాంసములు కలిగిన వారిని మరలా తనతో పాటు పాలి భాగస్థులగు నిమిత్తము ప్రభు వారిని పిలుస్తూ ఉన్నాడు. ఈ దినమందు నిన్ను కూడా పిలిచి ఉన్నాడు. దానికి గల కారణము ఆయనతో పాటు పాలి భాగస్థులు అనడానికి. దైవజనులు రాస్తూ ఉంటారు ఒక పాటలో, పాపి పాపి అంచు ప్రభువు కలవారించు, ప్రభువు ప్రభువని కలవారించు చుండు. ఏం చేయాలట? ప్రభు ఏం చేస్తున్నాడు? పాపి పాపి అని ప్రభు ఏం చేస్తున్నారు? కలవరిస్తున్నారు. పాపి మాత్రము ఏం చేస్తున్నాడంటే లోకములో పడి జీవిస్తున్నాడు. అలాగన ఉండకుండా పాపి ఏం చేయాలంటే ప్రభువు ప్రభు అని ఏం చేస్తూ ఉండాలి? కలవరిస్తూ ఉండాలి. నా యొక్క పాపం విందునకు విడిచి, నా పాపం అంతటిని కూడా విడిచి ప్రభు యొద్దకు వచ్చిన ఆయనతో పాటు సహవాసం చేయగలుగుతూ ఉంటాం. ఈ దినమందు శిష్యులైన వారు పిల్లలారా అని పిలవడానికి గల కారణము ప్రభు యొక్క ఆప్యాయతను బట్టి, ప్రభువు చూపించినటువంటి 3.5 సంవత్సరాల సహవాసాన్ని బట్టి తన ప్రేమను వెల్లడి చేయడానికి, తన యొక్క అధికారాన్ని, తన యొక్క సౌమ్యత్యాన్ని తెలియజేయడానికి ప్రభు పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా అని ఎందుకు పిలుస్తున్నారంటే ప్రభువు రక్తమాంసములు గల వారిని మరణము నుండి దూరము చేయడానికి, ఈ యొక్క అపవాది అయితే మరణాన్ని కలుగజేశాడో ఆ యొక్క అపవాదిని నశింప చేయడానికి ప్రభు తన యొక్క శిష్యులైన వారిని పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో, యోహాను సువార్త
21వ అధ్యాయము 5వ వచనములో, యేసు పిల్లలారా, భోజనమునకు మీద ఏమైనా ఉన్నదా? భోజనమునకు పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, మీద భోజనమునకు ఏమైనా ఉన్నదా అని ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. నేడు మనల్ని కూడా ప్రభు అడుగుతూ ఉంటాడు. నేడు మన యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా, మన యొక్క పనిపాట్లలోనైనా, మన యొక్క కుటుంబంలో, ఉదాహరణకి కుటుంబంలో పెద్దలు ఉంటారు. పెద్దలు ఏం చేస్తూ ఉంటారే, బిడ్డలైన వారు కష్టపడినటువంటి ఫలితంలో వాటిని నీవు ఏం చేస్తావు అని ఏం చేస్తూ ఉంటారు, ప్రశ్న వేస్తూ ఉంటారు. నేడు యేసు ప్రభు వారు కూడా శిష్యులైన వారిని ఏం చేస్తున్నారంటే ప్రశ్న వేస్తున్నారు. ఎందుకొరకంటే వారు రాత్రంతా కూడా ఎవరిని విడిచారు? ప్రభుని విడిచి వారి యొక్క సొంత శక్తి మీద ఆధారపడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వారి యొక్క సొంత శక్తి మీద ప్రయత్నం చేస్తున్న వారిని ప్రభు ఏమంటున్నాడంటే భోజనం ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేడు మనము కూడా మన సొంత శక్తి మీద ప్రయత్నం చేస్తూ, మన సొంత యొక్క బలము మీద ఆధారపడి దేవుని యొక్క ఉద్దేశమునకు, దేవుని యొక్క చిత్తానికి దూరంగా కనుక మనం జీవిస్తున్నప్పుడు రాత్రంతా కూడా వారు ఏం చేశారు? శ్రమపడినా వారికి ఏం రాలేదు, ఫలితము లేకుండా పోయింది. యేసు ప్రభు వారు కూడా నిన్నును నన్నును ఈ దినమందు అడుగుచున్నటువంటి మాట, నీ యొక్క ప్రయాస ఎలాగున ఉన్నది? దేవుని చిత్తానికి అనుకూలముగా ఉన్నదా? దేవుని యొక్క మాటకి అనుకూలంగా ఉన్నదా? మన ప్రయాస అనేది మనము ఆలోచన చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు వారిని భోజనం అడుగుతున్నాడు. వారి యొక్క పరిస్థితిని ఎరిగినటువంటి ప్రభు, వారి యొక్క పనిని ఎరిగినటువంటి ప్రభు, అన్నీ తెలిసినటువంటి ప్రభు వారిని ఏమడుగుతున్నారంటే భోజనమును అడుగుతున్నారు. నేడు మనము మన యొక్క పరిస్థితిని ఎరిగిన ప్రభు, మనలో ఉన్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని ఎరిగినటువంటి ప్రభు నీ యొద్ద నుండి మరి ఒకటి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. నీ యొద్ద నుండి ఏదో ఒక ఫలాన్ని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఫలాన్ని నీవు ఆయన కొరకు నువ్వు సిద్ధపరిచే స్థితిలో నీవు ఉండాలి. నీవు ఎప్పుడైతే ఆ ఫలాన్ని ప్రభువునకు ఇష్టమైనటువంటి స్థితిని సంపాదించగలుగుతావో, ఆ ప్రభువునకు ఏ యొక్క పరిస్థితి అయితే నీ యొద్ద నుండి ప్రభు అడుగుచున్నాడు, శిష్యులైన వారిని అడిగినటువంటి విధముగానే నిన్నును కూడా అడుగుచున్నాడు. అడిగినటువంటి సమాధానాన్ని నీవు ప్రభువునకు తెలియజేయాలి. ఎప్పుడైతే ఆయన యొక్క అడిగినటువంటి ప్రశ్నలకు, ఆయన నీ యొద్ద ఉంచినటువంటి సమస్తమైనటువంటి చిక్కులకు ఆయన పరిహారాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. భోజనము, ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే భోజనమును అడుగుచున్నారు. దానికి గల కారణం ఏంటంటే ప్రభు వారితో ఒక నిబంధన చేయడానికి. భోజనము ద్వారా ఏం కలుగుతుందంటే ఒక నిబంధన కలుగుతుంది. ఆ నిబంధన ఏంటంటే దేవునితో పాటు మనము పాలు పొందుకునేటువంటి స్థితి. ఆయన రాజ్యములో, ఆయన ఉండేటువంటి స్థలములో మనల్ని ఉండే నిమిత్తము ప్రభు భోజనము ద్వారా ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ భోజనము ద్వారా ప్రభువు మనల్ని ఏం చేస్తున్నారంటే పునరుద్ధరింపజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులైన వారికి ఏం చేశారు? ఆ యొక్క సమయంలో చేపలు పడలేనప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి కుడివైపునకు మీ యొక్క వలలను వేడి అన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటను శిష్యులైన వారు విన్నారో, ఆ మాటను బట్టి వారికి ఏం దొరికినాయి అంటే చేపలు అనేవి దొరుకుతూ వచ్చి ఉన్నాయి. ఈ యొక్క దినమందు ఈ యొక్క చేపల పట్టుటను బట్టి వారు ఏం చేసిన వారంటే ప్రభు యొద్దకు మరలా వారు వచ్చిన వారే ఉన్నారు. దూరము నుండి చూస్తున్నటువంటి శిష్యులలో ఒకడు ఏం చేస్తూ వచ్చారంటే అతడు ప్రభు సుమి అని ప్రభు యొద్దకు పరిగెత్తుకుని వచ్చిన వాడే ఉన్నాడు. నేడు మనమును కూడా ప్రభువుకి విరోధముగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుడు మన జీవితంలో కార్యమును చేసిన తర్వాత మరల మనము ఆయన యొద్దనే ఉండాలి. మరల మనము ఆయన యొద్దనే ఉండి సజీవుల వరుసలో మన పరిస్థితిని, పూర్వ దినాల్లో దేవుడు మనకు కలుగు చేసినటువంటి పరిస్థితి, నేడు మనకు కలుగు చేసినటువంటి పరిస్థితిని ఆయన సమస్తమును ఎరిగినటువంటి ప్రభు, ఆయన సమస్తాన్ని పరీక్షించువాడు, సమస్తాన్ని ఆయన నిబంధన పరచువాడు, సమస్తమును ఆయన పునరుద్ధరింప చేయువాడు. మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణముల విషయంలో, విశ్వాసం విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, ప్రార్థన విషయంలోనైనా, కష్ట విషయంలోనైనా, ఫలము విషయంలోనైనా
ఆయన మన పరిస్థితిని పరీక్షించగలిగినటువంటి ప్రభు. ఆయన మన పరిస్థితిని ద్వారా దేవునితో ఒక నిబంధనను చేయగలిగిన ప్రభు అన్నారు. ఆయన పిలిచినటువంటి పిలుపుని బట్టి ఆయన మనల్ని పునరుద్ధరింపచేయువాడన్నాడు. పునరుద్ధరింపచేయటంటే కోల్పోయిన స్థితిలో నుండి మరలా నూతనపరచువాడైనాడు. పునరుద్ధరించుట అనగా తిరిగి లేపబడుట. ప్రభు శిష్యులైన వారిని ప్రభువును విడిచి ఎలాగనైతే సముద్రము మీదకు వెళ్ళి వారి యొక్క సొంత శక్తి మీద ప్రయత్నం చేస్తున్నారో, విడిచి వెళ్ళిపోయిన వారిని ప్రభు తన యొక్క మాట ద్వారా పిల్లలారా అని పిలిచి వారికి భోజనమును సిద్ధపరుస్తూ ఉన్నారు. పిల్లలారా అని పిలిచి వారిని ప్రభు మరలా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాటను మనం చదువుకుంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చువాడే అన్నాడు. ఎప్పుడైతే ఆయన మహిమలోనికి మనం ప్రకాశిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన మహిమను మనం కలిగి భూలోకంలో జీవిస్తూ ఉంటామో, ఆ మహిమను బట్టి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతని, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరాశ స్థితిలో నుండి కూడా ప్రభు మనలను తీర్చువాడే అన్నాడు. ప్రభు మనలను వాటన్నిటి నుండి కూడా నూతనపరచువాడే అన్నాడు. ఈ దినమందు దేవుని సన్నిధానములో ఉన్న మనము ఏ విధంగా మనము ఆయన మాటను వింటూ ఉన్నాం? మీరు పిల్లలారా అని పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడాలి. మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మాటకు మనము విధేయత చూపించేవారిగా ఉండాలి. ఆయన యొక్క మాటకు మనము ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆయన సమస్తమైనటువంటి కార్యాలను మన జీవితంలో జరిగించేవాడే అన్నాడు. పిల్లలారా మీ యొద్ద భోజనం ఉన్నదా అని ప్రభు అడుగుతున్నాడు. ఈ దినమందు వారిని పిలిచిన ప్రభువే, వారిని దరి నుండి పిలిచినటువంటి ప్రభువే మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా మీ యొద్ద భోజనం ఉన్నదా అని వారిని అడిగిన ప్రభువే, వారు దరికి రాకుండానే ప్రభు వారి కొరకు ఏం చేసిన వారంటే ఆహారాన్ని సిద్ధపరిచిన వారే అన్నారు. నేడు మనల్ని కూడా 4 నెలలు పోషించినటువంటి ప్రభు ఈ యొక్క 5వ నెలలో మొదటి ఆదివారము ఆయన భోజనమునకు పిలిచిన మీరు వచ్చిన ఎడల మీ యొక్క రాక ఎంతో మంచిదై ఉన్నది. వచ్చినటువంటి మీరు ప్రభు యొక్క శరీరరక్తాలను ఏం చేయకూడదు, మీ ఎదుట నుండి చెదరనీయకుడి. ఈ దినమందు దేవుని సన్నిధానంలో ఉన్న మనము ఆయన మహిమలు, మన యొక్క అవసరత, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, లేమి, ఎట్టి కష్టమైన ఆయన మహిమ ద్వారా మనలో ఏం చేయవాడంటే పునరుద్ధరింపచేయవాడు. ఈ దినమందు దేవుని సన్నిధానమందు చేరిన మనము కొద్ది సమయం ఆయన వైపు చూస్తూ మోకరించుకొని మనలో ఉన్నటువంటి బలహీనతలను దూరపెట్టి, మనలో ఉన్నటువంటి